మేషరాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఒక సాధారణ సంవత్సరం కాదు, ఇది ఒక ట్రాన్సిట్ యాక్సిలరేషన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. గత ఎన్నో సంవత్సరాల్లో చూడని ఒక అరుదైన పరిస్థితి. ఒక రాశిలో 13 నెలలు ఉండాల్సిన గురుడు జూపిటర్ ఈ సంవత్సరం 3 రాశులు మారబోతున్నారు. రాహు 2 కీలక మార్పులు, శని ద్వాదశ స్థానంలో కర్మ పరీక్షలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది స్ట్రాటజీ రిక్వైర్డ్ ఇయర్, అంటే మీ కెరీర్, ఫైనాన్స్, ఫారిన్ ఛాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభావితం అవుతాయి. ఇప్పుడు మనం చార్ట్లో ప్రాక్టికల్గా ఒక్కో గ్రహాన్ని అనలైజ్ చేస్తూ మేషరాశి వారికి సంవత్సరం ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. సో మేషరాశి వారికి సంబంధించిన నక్షత్రాలు, పాదాలు చూస్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1వ పాదము ఈ యొక్క మేషరాశిలోకి వస్తాయి. ఈ నక్షత్రాలకు చెందినవారు, ఈ పాదాలకు చెందినవారు ఈ రాశి ఫలితాలు చూసుకోవాలి. అండ్ ఈ సంవత్సరం మీకు వచ్చినటువంటి గణాంకాల ఆదాయం 11 వస్తే వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4 వస్తుంది. ఇది ఒక ముఖ్యమైన సూచన. ఆదాయం ఎక్కువగా ఉందంటే ఇన్కమ్ ఫ్లో పొటెన్షియల్ స్ట్రాంగే, కానీ రెప్యుటేషన్ హ్యాండ్లింగ్ జాగ్రత్తగా చేయాలి. సమాజంలో గౌరవం మెయింటైన్ చేసుకోవడానికి మీ బిహేవియరే చాలా కీలకం అవుతుంది. గురుడు ఈ సంవత్సరం ప్రధాన నిర్ణాయక గ్రహం. అంటే మీకు ఈ సంవత్సరం ఒక ప్రత్యేక విషయం ఏంటంటే గురువు అధికారంలో ఉన్న సంవత్సరం. గత కొన్ని వందల సంవత్సరాల్లో కూడా లేని పరిస్థితి. ఒక 2025 నుంచి 33 వరకు గురువు యొక్క అతిచార ప్రభావ కాలం అని చెప్పుకోవచ్చు. మొదటిగా చూసినట్లయితే మేషం, వృషభం, మిథునం. మిథునం అంటే తృతీయ స్థానం, 3వ స్థానం అవుతుంది. ఇప్పుడు చార్ట్లో చూడండి, ఇక్కడ మేషరాశి, ఇది గ్రీన్ టిక్ ఉంది కదా, ఇది మేషరాశి అవుతుంది. సో ఇక్కడ వీరికి గురుడు తృతీయ 3వ స్థానంలో ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కరేజ్, షార్ట్ ట్రావెల్స్ గురించి ఈ యొక్క తృతీయ స్థానం చెప్తూ ఉంటుంది. సిబ్లింగ్స్ ప్లేస్ కూడా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంటర్వ్యూ ఛాన్సెస్ అనేవి మీకు పెరుగుతాయి. షార్ట్ టర్మ్ మూమెంట్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఫ్రీక్వెంట్గా ట్రావెల్స్ చేయాల్సిన అవసరం, మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఆ ప్రయత్నాల్లో ఉన్న వారికి. తర్వాత ఒక స్థిరమైన స్థానం వచ్చే ముందు రిపీటెడ్ అటెంప్ట్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, అలా. సో సెల్ఫ్ ఎఫర్ట్ చాలా అవసరం. లేజీ యాటిట్యూడ్ ఉంటే డిలేస్ వస్తాయి. ఆల్రెడీ ఏల్నాట్స్ అనేది జరుగుతోంది. మీ కష్టం మీ ఫలితం, అంతే. అది కూడా మీరు 100% ఎఫర్ట్ పెడితే కనుక మీకు ఒక 50% వరకు మాత్రమే రిజల్ట్ ఇచ్చే ప్లేస్లో శని ఉన్నారు. ఫేజ్ 2 చూసుకుంటే జూన్ 2 to అక్టోబర్ 30 వరకు గురుడు 4వ స్థానంలోకి వెళ్తున్నారు. జూన్ 2న 3rd house to 4th house కి గురుడు జూపిటర్ మారుతున్నారు. ఇది ఒక ముఖ్యమైన దశ, ఎందుకంటే గురుడు ఒక మంచి ప్లేస్, అంటే ఎగ్జాల్టెడ్ ఉచ్చ రాశిలో ఉంటారు. ఇక్కడ 4th స్థానం అంటే హౌస్, ప్రాపర్టీ, వెహికల్స్, మదర్ రిలేటెడ్ అనేవి కనిపిస్తుంది. ఇక్కడ ఈ సమయంలో వీళ్ళకి వెహికల్ పర్చేస్ కానీ, ప్రాపర్టీ ప్లానింగ్ కానీ, రెనోవేషన్స్, అంటే ఉన్న ఇంటికి రెనోవేషన్స్ కావచ్చు, కొత్త ఇంటి గురించి చూసే వాళ్ళు కావచ్చు, అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా ప్రయత్నం చేసే వాళ్ళకి లాభిస్తుంది కొంతవరకు అనుకోవచ్చు. బట్ ఈ స్థానం ఒక న్యూట్రల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అంటే అంత పాజిటివ్ కాదు, అంత నెగిటివ్ కాదు, మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కొంత పాజిటివ్ ఉంటుంది, కొంత నెగిటివ్ ఉంటుంది. అర్ధాష్టమ గురుడు. సో ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, వర్క్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. అండ్ అక్టోబర్ 30 తర్వాత గురుడు పంచమ స్థానం, ఇక్కడ చూసినట్లయితే మీరు మేషరాశి నుంచి 5th ప్లేస్లోకి వస్తున్నారు, సింహరాశిలోకి. ఇది ఫ్రెండ్లీ హౌస్ గురుడికి. కాకపోతే పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు గురుడు చాలా బలంగా ఉంటారు, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. ఇంటెలిజెన్స్, చిల్డ్రన్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇది చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. చిల్డ్రన్ ప్రోగ్రెస్, పిల్లల అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, నాలెడ్జ్ ఇంక్రీజ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సంతాన ప్రాప్తి, ఎవరైనా పిల్లల గురించి ఆలోచించే వారి విషయంలో వెయిట్ చేసే వారికి కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళ చాట్లో కూడా ఇది బలంగా ఉన్నప్పుడు. ఇక్కడతో ఈ యొక్క గురువు యొక్క మార్పులు, మూడు రాశుల మార్పుల రిజల్ట్ అనేది కంప్లీట్ అయింది. అలాగే శని ఇప్పుడు ద్వాదశ స్థానంలో ఉంటారు. సో శని ద్వాదశ స్థానంలో చూసినట్లయితే అంటే 12వ స్థానము, మేషరాశికి 12లో, మీనంలో ఉన్నారు కదా, మేషరాశికి 12లో ఉన్నారు. సో మేషరాశి వారికి ఖర్చులు, నిద్ర, అంటే 12వ స్థానం నిద్రకు సంబంధించిన స్థానం కూడా, ఖర్చులు, తర్వాత విదేశీ సంబంధాలు, హాస్పిటల్స్, ఆశ్రమాలు, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. ఈ స్థానంలో శని ఉండడం అంటే డిసిప్లిన్, ట్రైనింగ్ అనేది కనిపిస్తుంది. సంవత్సరం మీ జీవితంలో ఖర్చులు నెమ్మదిగా పెరిగే అవకాశాలు, ఈఎంఐలు, కమిట్మెంట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. నిద్ర బాగా తగ్గిపోతూ ఉంటుంది. లోన్లీనెస్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇవి కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి కొంతవరకు. బట్ గురుబలం మీకు చార్ట్లో ఎప్పుడెప్పుడైతే వస్తుందని చెప్పానో పైన, ఆ సమయాల్లో ఇవి కొంతవరకు తగ్గుతాయి. ప్రత్యేకంగా అనవసరమైన ఆలోచనలు పెంచుకుంటే మెంటల్ స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఖర్చులు నియంత్రించుకోవడం, ప్లానింగ్తో ముందుకు వెళ్ళడం చాలా అవసరం. హెచ్చరిక ఏంటంటే ఈ సమయంలో వ్యసనాలు, అనవసర ఖర్చులు, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే శని కఠినంగా డిసిప్లిన్ నేర్పించే పరిస్థితులు ఉంటాయి. ద్వాదశ స్థానం ఒక స్పిరిచువల్ హౌస్ కూడా. ఈ సమయంలో మెడిటేషన్, డొనేషన్స్, ఆశ్రమాలను విజిట్ చేయడం కావచ్చు, స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయడం, ఇటువంటి వాటిని పెంచుకుంటే మానసిక ప్రశాంతత, అనవసర నష్టాలు తగ్గడం, ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో హాస్పిటల్ రిలేటెడ్ వర్క్స్, సర్వీస్ రిలేటెడ్ ఫీల్డ్స్ కూడాను చేసే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇటువంటి ఏల్నాట్స్ అని సమయంలో. ఏల్నాట్స్ అని అంటే 12వ స్థాన శని ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు. ఏల్నాట్స్ అని టోటల్ 3 ఫేజెస్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు మేషరాశి వాళ్ళు.
రాహు సంచారం లాభస్థానం నుండి దశమంలోకి వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే రాహు కుంభం నుంచి మకరంలోకి వెనక్కి వెళ్తున్నారు, అంటే 10వ స్థానంలోకి వెళ్తున్నారు. ఇప్పుడు కేతువు చతుర్థం పంచమ నుంచి చతుర్థంలోకి వస్తున్నారు. సో ఎప్పుడైతే రాహు మార్పు జరిగిందో 10వ స్థానంలో, సో కెరీర్ రిలేటెడ్ ప్రొఫెషన్ చేంజెస్ కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చేంజెస్ కూడా వస్తాయి. ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది వీళ్ళకి కెరీర్లో. అండ్ అలాగే కేతువు చతుర్థంలోకి ఎప్పుడైతే మారుతున్నారో, పంచమ స్థానం అంటే మంచిదే 5లో ఉన్నప్పుడు, అది డిసెంబర్ 5 వరకు 5వ స్థానంలో ఉంటారు. చిల్డ్రన్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కొంతవరకు అది నెగిటివ్స్ కూడా చూపిస్తూ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. బట్ చతుర్థంలోకి వచ్చినప్పుడు మాత్రం డిసెంబర్ 6 నుంచి కేతువు చతుర్థంలోకి వచ్చినప్పుడు ఇది హౌస్ రిలేటెడ్, ఎమోషనల్ పీస్, వీళ్ళకి ఏదైతే మెంటల్ పీస్ రిలేటెడ్ కొంత ఇన్నర్ పీస్ అనేది తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాపర్టీ మ్యాటర్స్లో కూడా స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంది. రెసిడెన్స్ చేంజ్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా కనిపిస్తోంది ఇక్కడ. సో ఆర్థిక పరిస్థితి ఆదాయం గురించి చూసినట్లయితే కనుక ఆదాయము ఏం బాగానే ఉన్నాయి కాబట్టి కొంతవరకు పర్వాలేదు. కానీ శని ఏలినాటి శనిగా రిజల్ట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం రెప్యుటేషన్ అనేది ఛాలెంజింగ్గా మారుతుంది. కొన్నిసార్లు మీరు క్రిటిసిజం ఫేస్ చేస్తారు ఎక్కువగా. మీ మాటల్లో, ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా చేస్తే అవమాన పరిస్థితులు అవాయిడ్ చేసుకోగలుగుతారు. సో ఇటువంటి టైంలో ఫారిన్ కనెక్షన్స్ ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫైనల్గా చూసినట్లయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎఫర్ట్ బేస్డ్ సక్సెస్ అనేది కనిపిస్తుంది. మీకు ఎంత ఎక్కువ ఎఫర్ట్ పెడతారో అంత రిజల్ట్ అనేది, కొంచెం తక్కువైనా కానీ కొంత రిజల్ట్ ఉంటుంది. డిసిప్లిన్ అనేది చాలా అవసరం, ఎందుకంటే శని ఏలినాటి శనిగా ఉన్నప్పుడు పర్టికులర్గా డిసిప్లిన్ ఎంత ముఖ్యంగా చూస్తారంటే, డిసిప్లిన్ ఉంటేనే వాళ్ళకి కష్టపడిన దానికి కొంతైనా ఫలితం ఇస్తారు. డిసిప్లిన్ లేకుండా ఉన్నప్పుడు దానికి రివర్స్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఇస్తారు శని. కెరీర్ రికగ్నిషన్ ఇయర్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా పాసిబుల్ అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కేర్ తీసుకోవాల్సింది ఖర్చుల నియంత్రణ. ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి, తగ్గించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. మెంటల్ పీస్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి డిసెంబర్ నుంచి. తర్వాత మేషరాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ఒక పరీక్షల సంవత్సరం మాత్రమే కాదు, ఒక రూపాంతరం అయ్యే సంవత్సరం అని కూడా కనిపిస్తుంది. మీ కష్టమే మీ యొక్క విజయం అవుతుంది. మీ డిసిప్లినే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు ఊహించని స్థాయికి కూడా చేరుకునే అవకాశాలు ఈ టైం పీరియడ్ ఇస్తుంది. ఈవెన్ దో మీకు స్ట్రగుల్ ఉన్నప్పటికీ కూడా. ఇది ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. మేషరాశి ఫ్యామిలీ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.